శివగామి వచ్చిందా? ఇంకా వచ్చినట్లేదు. నాకు కాఫీ కావాలి. శివగామి రావడానికి ఇంకా టైం ఉంది. పోనీ నేను కాఫీ పెట్టివనా? అది తాగడం కన్నా విషం తాగడం బెటర్. హా, విషయం అంటే గుర్తొచ్చింది. నిన్న ఏమైందో తెలుసా? ఏమైంది? శివగామిని కాఫీ అడిగాను. అడిగితే ఇవ్వలేదా? ఇచ్చింది. అద్దిరిపోయే కాఫీ ఇచ్చింది. తాగుతూ ఏం వేసి కాఫీ చేశావని అడిగాను. ఇందులో విషం కలిపాను అంది. అది తాగావా నువ్వు? నేను ఒక్క క్షణం షాక్ అయ్యాను. మరి నీకేం కాలేదా? మీరు కంగారు పడ్డారా? నిజానికి అంతలో ఏమీ కలపలేదు. శివగామి వ్యవహారం చాలా తేడాగా అనిపిస్తుంది. అవునక్క, ఇంకోసారి నాతో తప్పుగా మాట్లాడితే తాగే కాఫీలోనో తినే అన్నంలోనో విషం కలిపి అందరికీ పెడతాను అంది. అమ్మా, చేసినా చేస్తుంది. ఎందుకైనా మంచిది ముందు ఆ శివగామిని పనిలోంచి తీసేయమ్మా. అక్క, మీరేం కంగారు పడకండి. దీనికి నేనొక ప్లాన్ వేశా. దెబ్బకి దెబ్బ, ముల్లుకి ముల్లుతోనే సమాధానం చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పు మావయ్య. మన ఇంట్లో ఉన్న తేనెలో విషం తెచ్చి మిక్స్ చేస్తా. అది మనకే కదరా ప్రమాదం. ప్రమాదం మనకి కాదు, ఆ ప్రమాదం శివగామికి. మనకేం ప్రమాదం లేదు. శివగామిని ఇందులో ఇరికిస్తాం. శివగామి వచ్చిన తర్వాత పిలిచి మా అందరికీ గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది, చేసుకొని రా అని చెప్తాం. టీలో తేనె వెయ్యమని చెప్తాం. అప్పుడు విషాన్ని కలిపిన తేనెని ఆ టీలో కలిపి మనకి ఇస్తుంది. మనం ఆ టీ వాసన చూసి ఇందులో ఏదో మిక్స్ అయ్యింది అని అనుమానిస్తాం. అప్పుడు పోలీసుల్ని, మీడియా వాళ్ళని పిలిచి మా ఇంటి పని మనిషి మేం తాగే గ్రీన్ టీలో విషం కలిపి మమ్మల్ని అందరినీ చంపాలని చూసిందని కంప్లైంట్ ఇస్తాం. అప్పుడు ఆ గ్రీన్ టీని ల్యాబ్కి పంపిస్తారు. ఆ గ్రీన్ టీలో విషం కలిసింది అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు శివగామి జైలుకి వెళ్తుంది. ఏంటి, ఏ రియాక్షన్ లేదు? నా ప్లాన్ ఇష్టం లేదా? ఏకా, ఏమంటావు? శివగామి పనిలోకి రాకముందే నువ్వేం చేస్తావో చెయ్యి. సరే, నేను ఇప్పుడే వెళ్ళి విషం తీసుకొని వస్తాను. అమ్మా, ఈ విషయం ఇది అవసరమా? ఏ భయమేస్తుందా? కొంచెం కొంచెం. నువ్వు నా కూతురిగా ఎలా పుట్టావే? భయం అనేది మన బ్లడ్లోనే లేదు. ఏమో అమ్మా, ఈ కేసులో మనం ఇరుక్కుపోతామేమో అనిపిస్తుంది. ఏం కాదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం బెటర్. వెళ్ళు. అమ్మా, నేను నీ అమ్మనే. నీ మొహం చూసి నీ మనసు చదవగలను. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నా. బొమ్మ చేస్తున్నావా? ఏ బొమ్మ? ఏదో బొమ్మ. మట్టెక్కడ దొరికింది? ఎక్కడో దొరికింది.